కల్పన గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యురాలు. ఆమె మీద 307 కేసుని పోలీసు వారు రిజిస్టర్ చేశారు. ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు వారు రిమాండ్ చేశారు. బెయిల్ అప్లికేషన్ మూవ్ చేశాం. త్వరలో ఆమెకు బెయిల్ వస్తుందని ఆశిస్తున్నాం, ఆమెతో పాటు ఇంకా ముగ్గురు కూడా. అయితే ఇవాళ ఈ ఉదంతం అంతా 25వ తారీఖు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నది చట్ట వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అంశాలు. ఎవరు చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారు అంటే ఈ తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, లేదా ఇతరత్ర వేరే పార్టీల వాళ్ళు చేస్తుంటే అది వేరే అంశం. చట్టాన్ని కాపాడవలసిన వాళ్ళు, లా అండ్ ఆర్డర్ను కాపాడవలసినటువంటి పోలీసు వారే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి అంశం. కల్పన గారి మీద కేసు పెట్టారు, 307 అక్రమమైన కేసు. సరే, దాన్ని మేము న్యాయస్థానాల్లో తేల్చుకుంటాం. 25వ తారీఖున పెట్టారు, అరెస్ట్ చేయలేదు. కానీ 3 రోజుల క్రితం తెల్లవారుజామున 3:30 గంటలకు వచ్చి దౌర్జన్యంగా ఆమెను తీసుకెళ్లారు. ఇది చట్టం అనుసరించి ప్రవర్తిస్తున్నటువంటి పోలీసులు చేయవలసినటువంటి పని కాదు. వారు ఏం చేయాలా? చట్టం ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే సూర్యాస్తమయానికి ముందు, సూర్యోదయాన్ని తర్వాత మాత్రమే మహిళల్ని, నన్ను మిమ్మల్ని ఎప్పుడూ అరెస్ట్ చేయొచ్చు, మహిళల్ని అప్పుడు మాత్రమే అరెస్ట్ చేయాలని చెప్పింది. వీళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేశారు? 3:30 గంటలకు అరెస్ట్ చేశారు. పోనీ 3:30 గంటలకు అరెస్ట్ చేశామని కోర్టులో చెప్పారా? కోర్టులో మాత్రం 6:30కి సూర్యుడు ఉదయించిన తర్వాత అరెస్ట్ చేశామని చెప్పారు. అంటే ఏంటి? పోలీసు వారు న్యాయ వ్యవస్థకి అబద్ధాలు చెప్తున్నారు, అసత్యాలు చెప్తున్నారు. మీకు నాకు చెబితే పర్వాలా, న్యాయ వ్యవస్థకే అసత్యాలు చెప్పే స్థాయికి పోలీసు వ్యవస్థ దిగజారిపోయింది. ఇది దుర్మార్గం. సరే, కేసు 307 పెట్టొచ్చా పెట్టకూడదా? అది కూడా చాలా క్లియర్. 307 అంటే ఏంటి? చంపడానికి ప్రయత్నం చేశారని. వాళ్ళు వాడినటువంటి ఆయుధాలు ఏంటి? వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే కర్రలు రాడ్లు వాడి చంపడానికి ప్రయత్నం చేశారని 2 మహిళలు, 2 మైనర్లు, ఇంకా 8 మంది మీద మీరు కేసు పెట్టారు. మన తర్వాత 2 మైనర్లు తీశారు. ఇది మైనర్లు తాగాదా, చిన్నపిల్లలు తాగాదా? దాన్ని తీసుకొచ్చి రాజకీయ రంగం పెట్టేటటువంటి కార్యక్రమాన్ని చేశారు. మా వాళ్ళు కూడా, ఈ ఎస్సీస్ కూడా కంప్లైంట్ ఇచ్చారు, అది కూడా రిజిస్టర్ చేశారు. బట్ దే హ్యావ్ నాట్ టేకెన్ యాక్షన్. మాకు సంబంధించిన 2 మహిళల్ని, వైసీపీకి సంబంధించిన 2 మహిళల్ని, 2 పురుషుల్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు, కానీ రిజిస్టర్ చేశారు, కానీ వాళ్ళని మాత్రం యాక్షన్ తీసుకోవాలి. అంటే నిష్పక్షపాతంగా వ్యవహరించడంలో పోలీసులు విఫలమవుతున్నారు, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఈ విషయాలని కోర్టు వారికి చెప్పాం, కోర్టు వారు మెమో ఇచ్చారు. మళ్ళా మొన్న వలపర్ల కల్పన వాళ్ళ అమ్మాయిని, వాళ్ళ తల్లిగారిని తీసుకువెళ్ళి ఎస్పీ గారికి చెప్పాం, ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం. ఆ తర్వాత ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని మేమందరం కలిసి ఈ విషయాన్ని, చిలకలూరుపేటలో జరిగిన విషయాన్ని, ఇంకా పలు చోట్ల జరిగినటువంటి అంశాలను పై అధికారులకు చెబుదామని డీజీపీ గారి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ డీజీపీ గారు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు మాకు. నేను మొన్న అపాయింట్మెంట్ అడిగాను, నిన్న అప్పిరెడ్డి గారు, అదేవిధంగా వరుదు కళ్యాణ్ గారు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ గారు, వాళ్ళిద్దరు కలిసి ఒక లెటర్ పంపారు డీజీపీ గారికి. అయ్యా, పోలీసులు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తన చేస్తున్నారు, మీ దృష్టికి తీసుకురావాలని మేము అనుకుంటున్నాం అంటే ఆయన మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. అదేంటో మా కర్మ మాకు అర్థం కాలేదు. అది మా దురదృష్టమేమో మాకు తెలియదు. మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలుగా పనిచేస్తున్న వారం ఒకవైపున అన్యాయం జరుగుతూ ఉంది, ఎస్సీల మీద రాత్రిపూట వచ్చి పట్టుకెళ్తున్నారు మహిళల్ని, ఇది పోలీసులు చేయవలసిన పని కాదు అని చెప్పుకుందామని డీజీపీ గారిని అడుగుతుంటే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యం ఇవాళ ఉంది. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. విఘ్నులైనటువంటి సత్య శోధకులైనటువంటి ప్రజలు దీన్ని ఆలోచించాలని మనం చేస్తున్నాం. ఎందుకు మాజీ మంత్రులు ప్రజెంట్ ఎమ్మెల్సీలు అడుగుతుంటే డీజీపీ గారు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు? వినొచ్చు కదా, మేము చెబుతున్న విషయాన్ని వినొచ్చు. వినటానికి కూడా ఏమిటి సందేహం? చంద్రబాబు నాయుడు గారు వినొద్దు అన్నారా? ఏమిటిది? నేను ఇప్పటికైనా మీ ద్వారా, మీడియా ద్వారా డీజీపీ గారిని, హరీష్ గుప్తా గారిని నేను అడుగుతా ఉన్నా, అయ్యా అపాయింట్మెంట్ ఇవ్వండి, మా వాళ్ళు వస్తారు, మీరు రిప్రజెంటేషన్ ఇస్తారు, మీకు ధర్మం అనుకుంటే చెయ్యండి, లేకపోతే చేయమాకండి. కనీసం వినడానికి కూడా సిద్ధపడినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు పోలీసులు మరింతగా రెచ్చిపోయి పోలీసులాగా వ్యవహరించడంలా. దే ఆర్ యాక్టింగ్ యాజ్ అ రౌడీలాగా. రాత్రిపూట 3:30కు వచ్చి తీసుకెళ్ళటమేంటి? అంతేవిధంగా చిలకూరుపేట మాజీ ఎమ్మెల్సీ గారు, మాజీ మంత్రి గారి కారులో ఎవరో శ్రీకాంత్ రెడ్డి ఒక కేసులో ముద్దాయి ఉంటే ఆ కారు డోర్లు తలుపు తీసేసి ఆమెను నెట్టేసి ఆమెను అబ్యూజ్ చేసి వాడిని చొక్కాపడి తీసుకురావడం ఏంటి? చివరికి ఏమైంది? కోర్టులో 41 నోటీస్ ఇచ్చి పంపించాల్సిన ఒక చిన్న కేసులో ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం పోలీసులకు ఉందా? లేదు. కానీ ఉంది. ఎందుకంటే పత్తిపాటి పుల్లారావు గారు చెప్తాడు, ఇక్కడ ఇంకో ఆయన చెప్తాడు, వాళ్ళు చెప్పినట్టు పోలీసులు వ్యవహరిస్తున్నారు. దీనివల్ల ఏం జరిగిద్దంటే పోలీసుల మీద నమ్మకం పోతుంది, అరాచకం వచ్చే ప్రమాదం ఉంది. ఈ విషయాన్నే మేము డీజీపీ గారికి చెప్పాలని ప్రయత్నం చేస్తుంటే వారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లా. హోంమంత్రి గారు చెప్పామనుకో ఉపయోగం లేదు. డీజీపీ గారు అంటే పరరాష్ట్రం ఆయన ఐపీఎస్ ఆఫీసరు, ఆయన వింటాడంటే ఆయన వినే పరిస్థితులు లేకపోవడం దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ వలపర్ల కల్పన గారికి కానీ, వారి కుటుంబ సభ్యులకు కానీ, వారితో పాటు అరెస్ట్ అయినటువంటి కడవ ముగ్గురు కానీ, మహాలక్ష్మి గారు ఒక ఆమె, ఇంకా ఇద్దరు లేదు, ఇంకా అరెస్ట్ కావలసిన వాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరపున మేము చెప్తున్నాం. ఆయన మాకు చెప్పి పంపించారు, పార్టీ మీకు అండగా ఉంటుంది, ధైర్యంగా ఉండండి, కష్టాలు కలకాలం ఉండవు. మనం ఇప్పటికే సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు, చివరి సంవత్సరం ఏమి ఉండదు, 3 సంవత్సరాలు మాత్రమే. 3 సంవత్సరాల తర్వాత ఉల్టా సీదా అవుతుంది, మళ్ళా మనం అధికారంలోకి వస్తాం. ఏ విధమైన భయం పడాల్సిన అవసరం లేదు, కొద్దిగా ఇబ్బందుల్ని ఓర్చుకోండి అని ఈ సందర్భంగా చెబుతూ వారికి ధైర్యం చెప్పే నిమిత్తం మేమందరం కలిసి వచ్చామని, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము కలిసి వచ్చామనే విషయాన్ని మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నాం. ధన్యవాదాలు. ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే సుధారాణి, పెద్దిరెడ్డి సుధారాణి, అదేవిధంగా ఇవాళ కల్పన, కృష్ణవేణి, పాలేటి కృష్ణవేణి, ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. రజనీ గారి మీద దౌర్జన్యం.